అందరికీ నమస్కారం. తర్వాత 2 పాసాలు జాతి, కులం. జాతి, కులం 2 ఇంచుమించు ఒకలాంటివే. ఏంటి అంటే నేను పలానా సంబంధించిన దాన్ని రిలీజియన్ అంటే చూడండి అది ఎలా ఉంటుంది అనంటే నేనిది, నేనది, నువ్విది, నా ధర్మం ఇది, నీ ధర్మం ఇది. దీనికోసం మనం దెబ్బలాడుకోవడం. ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారు ఏం నేర్పిస్తుంది అంటే జాతి అంటే నేర్పేది ఏమిటిట అంటే నువ్వు ఏ రిలీజియన్ నుంచి వచ్చినా సరే ఇక్కడ ధర్మం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మవారు ధర్మిణి, ధర్మవర్ధిని. ఈ ధర్మిణి, ధర్మవర్ధిని అంటే ఏంటంటే నేను దీన్ని గొప్పగా చూపిస్తాను, లేకపోతే ఈ ధర్మాన్ని నేను పరిరక్షిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇవన్నీ అసలు ఎందుకు చెప్పకూడదు అని అంటే ధర్మాన్ని మనం పరిరక్షించేంత గొప్పవాళ్ళమా అని ప్రశ్నించుకున్నప్పుడు ధర్మాన్ని సృష్టిలో ఎవరు పరిరక్షించక్కర్లే. మనం చెయ్యాల్సిన పని ఒకటే, మనం ధర్మంగా ఉంటే సరిపోతుంది. అదే ధర్మిణి, ధర్మవర్ధిని అంటే అర్థం. అమ్మ ఏం నేర్పిస్తుందిట అంటే నువ్వు ఎందులో ఉన్నావో, అందుకే కృష్ణుడు కూడా చెప్పాడు స్వధర్మం నీకు ఇప్పుడు వర్ణాశ్రమ విధాయిని అని అన్నారు. వర్ణాశ్రమ విధాయిని అంటే అర్థం ఏమిటి? నీకు ఇచ్చిన కులాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆశ్రమ ధర్మాన్ని బట్టి నీకు ఏది ఇచ్చారో దాంట్లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటూ నువ్వు చేయాల్సిన పనులన్నీ చెయ్యి. అది తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో అది జాతి అన్నది మనకి నేర్పిస్తుంది. అంటే స్వధర్మం అన్నది చాలా గొప్పది. పరధర్మం గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు అంటే ఆ ధర్మం గురించి మనకు తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. నా ధర్మంలో నేను కరెక్ట్గా ఉన్నానా లేదా ఇది తెలుసుకునే స్థితిని మనకి జాతి అన్నది ఇస్తుంది. ఇంకా కులము అన్న వచ్చేసరికి ఇక్కడ అమ్మ ఏం నేర్పిస్తుందిట అంటే అసలు కులం అంటే ఏంటి అని ప్రశ్నించుకున్నప్పుడు జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వర్లే తల్లిదండ్రులు. ఆ పార్వతీ పరమేశ్వర్లు తల్లిదండ్రులు అవడం వల్ల ఏమవుతుంది అంటే మనందరం ఒకటే కులంట. ఆ కులం పేరేంటి అంటే స్త్రీ కులము. స్త్రీ కులము అంటే అర్థం ఏమిటి అంటే స్త్రీ అంటే అమ్మవారి యొక్క కులం. ఆ అమ్మ యొక్క కులం అని తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో ఈ జాతి, కులం ఈ 2 పాసాలు పోవడం వల్ల వస్తుంది. అప్పుడు ఈ సృష్టి అంతా ఒక్కటే అని తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో దాన్ని ఈ 2 పాసాలు మనకి నేర్పిస్తాయి. అంటే సృష్టిలో నాకు దేనికి వేరు లేదు అన్న స్థితి. అంటే ఇప్పటి వరకు మనం చెప్పాం ద్వంద్వం అంటే అర్థం ఏమిటి? నేను నా దేవత అని చూపించాం. కానీ ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉంది అని తెలుసుకునే అహం బ్రహ్మాస్మి అనే స్థితి ఏదైతే ఉందో అది ఈ జాతి, కులం వల్ల మనకి వస్తుంది. ఇంకా వచ్చేసరికి శీలము అనే పాసం మూడోది ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నాం. ఈ శీలం అనే పాసం అంటే అర్థం ఏమిటి అంటే ఎవరైనా సరే వాళ్ళ క్యారెక్టర్ గురించి చాలా బాగా అందరూ మెచ్చుకోవాలి అని చెప్పేసి మనం ఆ ఇమేజ్ చట్రంలో ఏం చేస్తూ ఉంటాం అంటే తప్పులు చేసేస్తూ ఉంటాం. ఎందుకు తప్పులు చేస్తామంటే మనం మంచి వాళ్ళు అనిపించుకోవాలి అనుకోవడంలో చాలా తప్పులు చేసేయాల్సి వస్తుందిట. ఇక్కడికి వచ్చేసరికి క్యారెక్టర్ అంటే అర్థం ఏమిటి అంటే లోపల ఉన్న మొత్తం అన్నీ మారాలి అంతే తప్ప బయట నువ్వు చూపించే అంటే ఏంటి అంటే బయటకు చూపించే నటన అదేమిటంటారు మాస్క్ అంటారు చూసారా, ఆ మాస్క్ వేసుకుని ఉండద్దు. ఎప్పుడు ఎలా ఉండాలి అంటే నిజంగానే ఉండాలి అన్నది తెలిచేసి రక్తంలో ఉన్న ప్రతి అణువులోనూ కూడా అంటే శరీరంలో ఉన్న ప్రతి అణువులోనూ కూడా లోపల ఆత్మలో ఉన్న ప్రతి దాంట్లోనూ కూడా ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆ రాజసాన్ని బిల్డప్ చేసి, అందుకే ఆవిడని రాజశ్యామల అని పిలుస్తారు. ఆ రాజశ్యామల అన్నది ఏం చేస్తుంది అంటే రాజసం అంటే చాలామంది ఏమనుకుంటారు రాజుల పైన కూర్చు కాదు. ఏంటంటే సేవ చేయాల్సినప్పుడు సేవ చేయాలట, రాజులా కూర్చోవాల్సినప్పుడు రాజులా ఉండాలట. నువ్వు ఏ క్యారెక్టర్లో ఎలా ఉండాలో అలా నిజంగా ఉండే స్థితి ఏదైతే ఉందో అంటే ఒక్క అబద్ధం కూడా ఆడకుండా నిజంగా ఉండే స్థితి ఏదైతే ఉందో దాన్నిచ్చేదే ఇక్కడ శీలము అనే పాసం. ఇంకా ఈ 3 పాసాల గురించి మనం తెలుసుకున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.